Hello friends, very good morning. Welcome to the Hindu Editorial Analysis. So ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం కవర్ చేయబోతున్నాం. ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ రెండింటికి కూడా ఉపయోగపడే ఆర్టికల్ అది. అయితే బిఫోర్ గెటింగ్ ఇన్ టు దట్, సో లెట్స్ డిస్కస్ సంథింగ్ ఇంపార్టెంట్. 31st డిసెంబర్ ఇంకో 13 రోజుల్లో వస్తుంది. 31st డిసెంబర్ అంటే మంత్ ఎండ్ అనే కాదు, ఇయర్ ఎండ్ కూడా. 2021 అనేది ఎండ్ అవబోతుంది. 22లో మనం ఎంటర్ అవ్వబోతున్నాం. సో అందుకని యూపీఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్. నేను గత 1.5 monthగా ఫీజు పెరుగుతోంది అని చెప్తున్నాను, కానీ పెంచట్లేదు. 31st డిసెంబర్ తర్వాత నాకు కూడా పర్ఫెక్ట్ రీజన్ దొరికింది. 1st జనవరి 2022 నుండి ఫీజులు రివైజ్ అవుతున్నాయి. యూపీఎస్సి ఆఫ్లైన్ మన ఈ విశాఖపట్నం ఎంబీపీ కాలనీలో మీరు జాయిన్ అయ్యేటైతే 70,000 ఫీజు ప్రెజెంట్ ఉంది. 1st జనవరి నుంచి 80 అవుతుంది. ఆన్లైన్ వచ్చేసి ప్రెజెంట్ 60 ఉంది, 70 అవుతుంది. ఆప్షనల్స్ వచ్చేసి ఈ 4 ఆప్షనల్స్కి ప్రెజెంట్ 30K ఉంది, దట్ విల్ బికమ్ 35. తెలుగు లిటరేచర్కి డిస్కౌంటెడ్ ఫీ నడుస్తుంది, సో దానికి 25,000 నడుస్తుంది ప్రస్తుతం, అండ్ ఇట్ విల్ బికమ్ 30. అన్ని ఆప్షనల్స్కి అన్ని కోర్సెస్కి కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఏ ఫీ కూడా మీరు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. ఎన్సీఆర్టీ కూడా అంతే, 15 ఉంది ఇప్పుడు, ఇట్ విల్ బికమ్ 20K. మీరు ఒకేసారి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మంత్కి 5,000 చొప్పున పే చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే హ్యాపీగా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది 5,000 రూపాయలు పర్ మంత్ గూగుల్ పే ఆర్ ఫోన్ పే చేసి మీరు కంటిన్యూ చేయవచ్చు. అండ్ దిస్ ఈజ్ ది కాంటాక్ట్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఫర్దర్ డిస్కషన్ ఏమైనా చేయాలి కోర్సెస్ పైన అంటే చేయండి. అలాగే ఇండివిజువల్ కోర్సెస్ తీసుకుంటాం, మాకు ఫుల్ లెంత్ కోర్స్ అవసరం లేదు అనుకునే వాళ్ళు, అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఇండివిజువల్ కోర్సెస్ కూడా నడుస్తున్నాయి. యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ దీస్ కోర్సెస్ అట్ జస్ట్ 5,000 రూపీస్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ టిల్ 31st డిసెంబర్. ఇయర్ ఎండ్ ఆఫర్ మళ్ళీ రాదు. కొత్త సంవత్సరంలో కొత్త ఫీజులు వస్తాయి. ఇట్ విల్ బి రివైజ్ టు 8,000 రూపీస్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇవాళ మనం హ్యాండిల్ చేయబోయే ఎడిటోరియల్ వచ్చేసి వెన్ ద చిప్స్ ఆర్ డౌన్ అనే పేరుతో వచ్చిన ఎడిటోరియల్. అయితే ఈ ఎడిటోరియల్ హ్యాండిల్ చేయడానికి ముందు ఐ వుడ్ లైక్ టు గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్ కూడా హిందూ న్యూస్ పేపర్లో వచ్చి తీసుకుందాం. ఇది 16వ తేదీ రోజున వచ్చిన న్యూస్. సో క్యాబినెట్ అప్రూవ్స్ 76,000 crore పుష్ ఫర్ సెమీ కండక్టర్ మేకర్స్. సెమీ కండక్టర్స్ తయారు చేసే కంపెనీస్కి 76,000 కోట్ల రూపాయల ఫిస్కల్ సపోర్ట్, ఆర్థికపరమైన వెసులుబాటు, సపోర్ట్ ఇస్తారని చెప్పి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. అర్థమవుతుందా? 76,000 crore సపోర్ట్ ఇవ్వబోతుంది. ఏ ఫార్మాట్లో ఇస్తుందంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఎందుకు వచ్చింది? డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఇంప్రూవ్ చేయడానికి. పేరు చూడండి, ప్రొడక్షన్, పీ స్టాండ్స్ ఫర్ ప్రొడక్షన్, లింక్డ్ ఇన్సెంటివ్ అంటే బెనిఫిట్, మనం ఇచ్చే ఒక ఎక్స్ట్రా బెనిఫిట్. ఈ బెనిఫిట్ అనేది దేనికి లింక్ అయింది? ప్రొడక్షన్కి. అంటే గవర్నమెంట్ ఏ సెక్టార్స్కి అయితే చెప్తుందో ఆ సెక్టార్స్లో మీరు ప్రొడక్షన్ పెంచితే, ప్రజెంట్ ఉన్న ప్రొడక్షన్ కంటే ఎక్స్ట్రా ప్రొడక్షన్ చేసినా, లేదా కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీరు ఇన్స్టాల్ చేసినా సరే, లేదా స్థాపించినా సరే, ప్రభుత్వం మీకు అయ్యే కాస్ట్లో కొంత భరిస్తుంది, రైట్? ఇన్ ఎ వే ఆఫ్ ఇన్సెంటివ్. డైరెక్ట్గా మీకు బెనిఫిట్స్ గవర్నమెంటే మనీ మీకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది ఒక్కొక్క సెక్టర్కి ఒక్కో రకంగా, టెక్స్టైల్ సెక్టర్కి, ఎలక్ట్రానిక్ సెక్టర్కి, రకరకాల సెక్టర్కి స్కీమ్స్ అనేవి నడుస్తున్నాయి. PLI స్కీమ్ అంటాం, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ పదం చాలాసార్లు వింటూ ఉంటారు. అంటే గవర్నమెంట్ ఏ సెక్టార్స్ ఇంప్రూవ్ చేయాలనుకుంటుందో ఆ సెక్టార్స్ లో ఇట్ విల్ సే, ఇఫ్ యూ కమ్ అండ్ సెటప్ ఎ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఆర్ ఇఫ్ యూ ఇంక్రీజ్ యువర్ సేల్స్ ఎలా ఇంక్రీజ్ చేస్తారు? బై ప్రొడ్యూసింగ్ మోర్. ప్రొడక్షన్ కెపాసిటీ మీరు పెంచితే ఇంక్రిమెంటల్ సేల్స్ పైన మేము మీకు బెనిఫిట్స్ ఇస్తాము. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కంపెనీ 50,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసిన దానికి గవర్నమెంట్ ఎందుకు ఇన్సెంటివ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఏముంటుంది, మీరు ప్రొడక్షన్ పెంచండి, 50,000 కాస్త 60,000 చేయండి, లేదా 70,000 చేయండి. ఎక్స్ట్రా 20,000కి మీకు అయ్యే ఖర్చులో కొంత భారం గవర్నమెంట్ భరిస్తుంది. అర్థమవుతుందా? దట్ ఈస్ హౌ గవర్నమెంట్ ఈస్ ఇన్సెంటివైజింగ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ టు ప్రొడ్యూస్ మోర్. దీనివల్ల గవర్నమెంట్కి ఏంటి ఉపయోగం, ఇండియాకి ఏంటి ఉపయోగం? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ వల్ల ఉపయోగం ఏంటి? డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, తద్వారా జీడిపి పెరుగుతుంది. నెక్స్ట్
డొమెస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఒక కంపెనీ ఎక్స్ట్రా ప్రొడక్షన్ చేస్తుందంటే దానికి తగ్గట్టుగా ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది. రెండవది ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. మనకి పాండమిక్ టైంలో మనం ఏం ఫేస్ చేసాం? విదేశాలపైన మనం ఆధారపడుతున్నప్పుడు ఈ సప్లై చైన్స్ కట్ అయిపోతాయి. పాండమిక్ టైంలో ఈ ఫ్లైట్లు ఇవన్నీ డిస్కనెక్ట్ రావడం వల్ల సప్లై చైన్ కట్ అయ్యి రా మెటీరియల్స్ లేక డొమెస్టిక్ ఇండస్ట్రీస్ సఫర్ అవడం చూసాం. సో ఏ వస్తువులకైతే మనం సఫర్ అవుతున్నామో అంటే విదేశాలపైన ఆధారపడుతున్నామో వాటిని డొమెస్టిక్ గా ప్రొడ్యూస్ చేసుకోగలిగితే, మన అవసరాన్ని మనమే తీర్చుకోగలిగితే ఇంపోర్ట్స్ ని సబ్స్టిట్యూట్ చేయగలుగుతాము. తద్వారా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ని కూడా తగ్గించుకోగలుగుతాం అనేది కూడా ఇంకొక ఆబ్జెక్ట్. సో జీడిపి గ్రోత్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఇంపోర్ట్స్ పైన ఆధారపడడం అనేది తగ్గుతుంది, అండ్ డొమెస్టిక్ గా ఇండియా విల్ బికమ్ ఏ హబ్ అనేది పిఎల్ఐ యొక్క ఆబ్జెక్టివ్. డిఫరెంట్ సెక్టర్స్ కి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంది సెమీ కండక్టర్ సెక్టర్ కోసం. ఇక్కడ ఏం చెప్పారంటే 50% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తానని చెప్తుంది. యూ కమ్ టు ఇండియా, సెటప్ ఎ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, వీ విల్ పే 50% ఆఫ్ కాస్ట్ అని చెప్పి గవర్నమెంట్ ఉంటుంది. ఇది 16వ తారీఖు వచ్చిన న్యూస్. ఇందులో క్లియర్ గా మీకు చూస్తే ఏం రాశారంటే, ఇందులో ఇంకో పాయింట్ కూడా రాశారు. చిప్స్ టు స్టార్ట్అప్స్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా స్టార్ట్ చేస్తారు. దాంతో 85,000 మంది వెల్ ట్రైన్డ్ ఇంజనీర్స్ కూడా తయారు చేస్తారు. వెల్ ట్రైన్డ్ ఇంజనీర్స్ వీళ్ళంతా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పనిచేయడానికి స్కిల్స్ పొందగలిగే ఇంజనీర్స్. ఇంకా గవర్నమెంట్ ఏమంటుందంటే 35,000 జాబ్స్ జనరేట్ అవుతాయి దీనివల్ల. అలాగే ఇండైరెక్ట్ గా ఇంకో 1,00,000 మందికి ఉద్యోగాలు అనేవి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. 1.67 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 9.5 లక్షల కోట్ల ప్రొడక్షన్ దీని ద్వారా జరగబోతుంది. అంటే మన జీడిపికి ఎంత కంట్రిబ్యూషన్ జరగబోతుందని గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది దీని నుంచి. దిస్ ఇస్ ది బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ లుక్ ఎట్ ది అనాలిసిస్. ఇప్పుడు మనం చూసింది న్యూస్ ని అనలైజ్ చేసేదే ఎడిటోరియల్ అనలైజెస్ ద న్యూస్ అండ్ కమ్స్ అవుట్ విత్ ఇట్స్ ఓన్ ఒపీనియన్. సో టైటిల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా రాశారు. వెన్ ద చిప్స్ ఆర్ డౌన్ అనేది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ఇంగ్లీష్ లో వెన్ చిప్స్ ఆర్ డౌన్ అంటే అర్థం ఏంటంటే వెన్ యు ఆర్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. If someone is facing this kind of a situation, that means he is in a difficult situation. పరిస్థితులు బాలేనప్పుడు అని అర్థం అన్నమాట. When the chips are down, that means when India is in a difficult situation. చిప్ అనే పదం ఎందుకు వాడారు? సెమీ కండక్టర్ చిప్స్ మనకి టీవీ డిస్ప్లేలో కానీ, మనకి రెఫ్రిజిరేటర్స్ లో కానీ, కంప్యూటర్స్ లో కానీ, అన్ని ఎలక్ట్రానిక్స్ లో కూడా సెమీ కండక్టర్ చిప్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో ఆ పదము వచ్చేటట్టుగా పరిస్థితి ప్రస్తుతం బాలేదు అని చెప్పేటట్టుగా 2 సందర్భాన్ని కలిసినట్టు ఇంట్రెస్టింగ్ గా టైటిల్ పెట్టాడు, when the chips are down. అయితే సెమీ కండక్టర్స్ పైన ఎందుకు ఇండియా ఫోకస్ చేస్తుందంటే ఇప్పుడు గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్స్ కి కొరత ఏర్పడింది, స్కేర్సిటీ వచ్చేసింది. ప్రపంచ దేశాలు అందరికీ కూడా ఇవి కావాలి, కానీ సప్లై ఏమో లిమిటెడ్. కొన్ని దేశాల్లో మాత్రమే ప్రొడక్షన్ జరుగుతుంది. అందుకనే చిప్స్ ఆర్ డౌన్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉంది బికాస్ ఆఫ్ స్కేర్సిటీ ఆఫ్ రిక్విజిట్ సెమీ కండక్టర్ చిప్స్. కార్లు, ఆటోమొబైల్స్ లో కూడా వాడతారు, అన్నింటిలో కూడా వీటిని ఉపయోగిస్తారు అనమాట. విపరీతమైన డిమాండ్ ఉంది, అలాగే దానికి తగ్గట్టుగా స్కేర్సిటీ కూడా ఉంది. ఓకే, ద సెమీ కండక్టర్ మిషన్. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏమొస్తుంది? ఇట్ ఇస్ కమింగ్ అవుట్ విత్ ఎ న్యూ సెమీ కండక్టర్ మిషన్ కెన్ పవర్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిప్ అండ్ డిస్ప్లే ఇండస్ట్రీ. ఇండియాలో చిప్ అండ్ డిస్ప్లే ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి ఈ మిషన్ అనేది హెల్ప్ అవుతుంది అని అర్థం. ఓకే, ద యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ డెసిషన్ దిస్ వీక్ టు సెట్ అసైడ్, ఇయర్ మార్క్ అంటాం, ఇంకో పదం ఇంగ్లీష్ లో ఇయర్ మార్క్ అంటే కేటాయించడం. ఇయర్ మార్క్ అంటే అర్థం ఏంటి? కేటాయించడం. సెట్ అసైడ్ పక్కన పెట్టడం. ఎంత అమౌంట్? 76,000 కోట్లు. దేనికంట? ఫర్ సపోర్టింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్. దేనికోసం ఇది? సెమీ కండక్టర్స్ మరియు డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ని డెవలప్ చేయడానికి 76,000 కోట్లు కేటాయించాలి అని తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఈజ్ ఏ బిలేటెడ్ బట్ వెల్కమ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆర్ చిప్స్ టు ఎ మోడర్న్ ఎకానమీ. ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఎటువంటి నిర్ణయం? ఈజ్ ఏ బిలేటెడ్ అంటే కొంచెం డిలే అయినా కానీ వెల్కమ్ ఎక్నాలెడ్జ్మెంట్. వెల్కమ్ అంటే ఆహ్వానించదగ్గ, ఎక్నాలెడ్జ్మెంట్ అంటే యాక్సెప్టెన్స్.
Acceptance of what? Of the strategic significance of integrated circuits or chips. ఈ మోడర్న్ ఎకానమీకి చిప్స్ అనేది వ్యూహాత్మకంగా ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని ప్రభుత్వం కొంచెం లేటుగానైనా గుర్తించింది. ఈ గుర్తించడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం అని అర్థం. Chips are very important because they are required, they are used in every industry today. అది లేకుండా నడవదు. సో వాటిని మనం ఎనఫ్ ప్రొడ్యూస్ చేసుకోలేకపోతే మనం విదేశాలపైన ఆధారపడుతూ ఉంటాం. అక్కడికి వాళ్ళకి మనకి ట్రేడ్ రిలేషన్స్ కట్ అయినా, పాండమిక్ లాంటి సిచ్యువేషన్ వచ్చినా డొమెస్టిక్ గా సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని ప్రభుత్వం కొంచెం ఆలస్యంగానైనా గుర్తించింది అని అర్థం. The basic building blocks that serve as the heart and brain of all modern electronics and information communication technology products. చూసారా, దేనికి అన్నింటికి కూడా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ అండ్ కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, అలాగే ఎలక్ట్రానిక్స్, ఫ్రిడ్జ్లు, టీవీలు అన్నింటిలో కూడా చిప్స్ వాడతారు. దే ఆర్ అబ్సల్యూట్లీ రిక్వైర్డ్. సెమీ కండక్టర్స్ చిప్స్ అనేవి అబ్సల్యూట్లీ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. అండ్ ద యుబిక్విటస్ chips are now an integral part of contemporary automobiles. Automobiles లో కూడా అంటే మనకి ఈ కార్లు ఇట్లాంటి వాటిల్లో కూడా ఇవి లేకుండా నడవదు, బండి నడిసే పరిస్థితి లేదు. అన్నిటికీ కూడా ఇవి అవసరం. యుబిక్విటస్ అంటే అర్థం ఏంటి? అక్కరింగ్ ఆర్ అపేరింగ్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా ఇవి ఉంటున్నాయి, ఎక్కడైనా వీటి అవసరం ఉంటుంది, ప్రతి చోట ఉండేదాన్ని యుబిక్విటస్ అంటారు. Which means appearing or present everywhere. The ubiquitous chips are now an integral part of contemporary automobiles. Automobiles లో ప్రస్తుతం, కాంటెంపరీ అంటే ప్రస్తుతం మనకు కనిపిస్తున్న వర్తమాన ఇప్పుడు మనం చూస్తున్న ఆటోమొబైల్స్ అంటే పాత వాటిలో లేకపోవచ్చు కానీ, ఎందుకంటే ఇప్పుడు మన కార్స్ లో కూడా డిస్ప్లే సిస్టమ్స్ వస్తున్నాయి, టచ్ స్క్రీన్స్ వస్తున్నాయి, టచ్ చేసి పాటలు ఆన్ చేసుకోవచ్చు, టచ్ చేసి మనకి గూగుల్ మ్యాప్ ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ కూడా ఎక్కువ వాడే పరిస్థితి కనిపిస్తుంది. మోడర్న్ ఫెసిలిటీస్ అన్ని కార్స్ లో వాడుతున్నారు. సో వాటికి మళ్ళీ చిప్స్ కావాలి. అందుకే యుబిక్విటస్ అన్నారు. దే ఆర్ యూజ్ ఎవ్రీవేర్. హౌస్ హోల్డ్ గ్యాడ్జెట్స్ లో వాడుతున్నారు, సచ్ యాజ్ రెఫ్రిజిరేటర్స్ లో, ఎసెన్షియల్ మెడికల్ డివైసెస్ సచ్ యాజ్ ఈసీజీ మెషిన్స్ లో. చూడండి, మెడికల్, ఆటోమొబైల్, హౌస్ హోల్డ్, డిస్ప్లే యూనిట్స్, టీవీలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్స్, ప్రతి చోట మనకి చిప్స్ అనేవి అవసరం అవుతున్నాయి. ది COVID-19 pandemic has dramatically thrown into sharp relief the vulnerability that a range of manufacturing industries and by extension national economies are exposed to in the face of disruptions in the supply of these vital semiconductors. Beautiful sentence. ఈ సెంటెన్స్ చదివినప్పుడు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఇప్పుడు చూడండి, నేను ఎడిటోరియల్ మీకు చెప్పాలన్నప్పుడు నేను చదువుతున్నప్పుడు చాలా పదాలు నాకు తెలిసినవే ఉంటాయి. తెలిసినవే ఉన్నప్పటికీ కూడా మీనింగ్ కొన్నిసార్లు అర్థం కాదు. ఈ సెంటెన్స్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ది COVID-19 పాండమిక్ హ్యాస్ డ్రమాటికల్లీ థ్రోన్ ఇన్ టు షార్ప్ రిలీఫ్ అన్నాడు. ఇక్కడ రిలీఫ్ అనే పదం చూడండి. రిలీఫ్ అనే పదం మీ అందరికీ తెలిసిందే. రిలీఫ్ అంటే ఏంటి? ఉపశమనం. ఒక పెయిన్ నుంచి మనకి ఉపశమనం, ఒక చిన్న హ్యాపీనెస్. అమ్మయ్య, ఐఎమ్ ఫీలింగ్ రిలీవ్డ్, రిలీఫ్ ఇచ్చిందిరా అంటాం. కాకపోతే ఆ మీనింగ్ ఈ సెంటెన్స్ లో ఫిట్ అవుతుందా చెక్ చేయండి. ది COVID-19 పాండమిక్ హ్యాస్ డ్రమాటికల్లీ థ్రోన్ ఇన్ టు షార్ప్ రిలీఫ్. పాండమిక్ థ్రోన్ ఇన్ టు షార్ప్ రిలీఫ్. రిలీఫ్ లోకి తోసింది. దేని తోసింది అంటే హ్యాపీనెస్ లోకి, ఉపశమనంలోకి. పాండమిక్ వల్ల ఉపశమనం ఎక్కడ వచ్చింది మనకి? సో మనకి తెలిసిన మీనింగ్ ఫిట్ కావట్లా. సరే, రిలీఫ్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. నాకు ఎందుకంటే నాకు జియోగ్రఫీ పైన UPSC ఆస్పిరెంట్స్ అందరికీ తెలుసు. రిలీఫ్ ఫీచర్స్ అని అంటాం. ఒక పర్టికులర్ ల్యాండ్స్కేప్ రిలీఫ్ ఫీచర్స్ అంటే అక్కడ కొండలు. రిలీఫ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైట్స్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్. ఒక ప్రాంతంలో ఎత్తైన ప్రదేశాలు, లోతట్టు ప్రదేశాలు రెండు ఉన్నాయనుకోండి. సో రిలీఫ్ ఈజ్ మోర్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ హైట్స్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ ఈజ్ మోర్. అంటే ఇక్కడ రిలీఫ్ అంటే మీనింగ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ హైట్. రిలీఫ్ ఫీచర్స్ అంటారు. అంటే ఒక ప్రాంతం కంప్లీట్ గా ఫ్లాట్ గా ఉందనుకోండి, రిలీఫ్ లేదు అక్కడ. కొన్ని ప్రాంతాల్లో కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి అనుకోండి, ఇట్ హెస్ గాట్ లాట్ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్ అంటారు. అంటే ఎత్తులు, పల్లాలు ఎలా. ఆ మీనింగ్ ఇక్కడ ఫిట్ అయిందా? అగైన్ ఫిట్ అవ్వట్లేదు. పాండమిక్ కి, జాగ్రఫీ, రిలీఫ్ కి సంబంధమే లేదు. నాకు అర్థం కాల నిజంగానే. నేను ఓపెన్ గా చెప్తున్నాను, చదువుతున్నప్పుడు నాకేమనిపించిందో మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఇలా ఆలోచించాలి అని చెప్పడం కోసం నా ఉద్దేశం. సరే, మామూలు పదం మీనింగ్ తెలియట్లేదు, జాగ్రఫీ మీనింగ్ పెట్టినా అర్థం కాలేదు. సో దెన్ ఐ లుక్డ్ ఎట్ ది హోల్
ఈ ఫ్రేజ్ మొత్తం చూసాను. హ్యాస్ థ్రోన్ ఇన్ టు షార్ప్ రిలీఫ్. ప్రాబబ్లీ ఈ ఫ్రేజ్కి డిఫరెంట్ మీనింగ్ ఉంటుందేమో అని చెప్పి దీన్ని గూగుల్ చేశాను. ఎస్, దానికి సెపరేట్ మీనింగ్ వచ్చింది. త్రో ఇన్ టు షార్ప్ రిలీఫ్ అంటే అర్థం ఏంటి? దాన్ని నోటీసబుల్గా చేసింది. టు మేక్ సంథింగ్ మోర్ నోటీసబుల్. టు మేక్ సంథింగ్ మోర్ నోటీసబుల్. దేన్ని? టు మేక్ సంథింగ్ మోర్ ఆబ్వియస్, మోర్ నోటీసబుల్. దేన్ని నోటీసబుల్గా చేసింది? వల్నరబిలిటీని. వల్నరబిలిటీ అంటే అర్థం ఏంటి? ది పొజిషన్ ఆఫ్ బీయింగ్ అటాక్డ్. అంటే ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్ చూడండి, మీకు మెల్లమెల్లగా చెప్తాను. ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. వల్నరబిలిటీ ఈ పదం చాలా చాలా కామన్గా వస్తుంటుంది. నేను చాలా కామన్గా ఉపయోగించే ఒక ఎగ్జాంపుల్, పీపుల్ లివింగ్ ఇన్ స్లమ్ ఏరియాస్ ఆర్ మోర్ వల్నరబుల్ టు డిసీజెస్ లైక్ మలేరియా. అంటే అర్థం ఏంటి? మలేరియా లాంటి డిసీజెస్ వల్ల అటాక్ చేయబడే అవకాశం స్లమ్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు దోస్ లివింగ్ ఇన్ హైలీ శానిటైజ్డ్ ఆర్ హైలీ పాష్ ఏరియాస్. మంచి ఏరియాస్లో ఉండే వాళ్ళతో పోలిస్తే స్లమ్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి వల్నరబిలిటీ ఎక్కువ. వల్నరబిలిటీ ఈజ్ యువర్ రిస్క్ ఆఫ్ బీయింగ్ అటాక్డ్. అంటే ఒక ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటే అది దోస్ పీపుల్ ఆర్ మోర్ వల్నరబుల్. ప్రాబ్లం మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటే మీరు మోర్ వల్నరబుల్. ఇక్కడ వల్నరబిలిటీ దేనికి సంబంధించి? The vulnerability that a range of manufacturing industries and by extension national economies are expected to face in the face of disruptions in the supply of these vital semiconductors. ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? ఈ పాండమిక్ వల్ల ఏమవుతుంది? ఈ వైటల్ అంటే వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్. సెమీ కండక్టర్స్ యొక్క సప్లై అనేది డిస్రప్ట్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? సప్లై ఏమవుతుంది? డిస్రప్షన్ వస్తుంది. డిస్రప్షన్ అంటే అర్థం ఏంటి? అంతరాయం. నార్మల్గా మనం తైవాన్ నుంచి తెప్పించుకుంటున్నాం, పాండమిక్ వల్ల తైవాన్కి మనకి కనెక్షన్ కట్ అయింది. సో డిస్రప్షన్ ఇన్ ది సప్లై. మరి ఈ సప్లై వచ్చినప్పుడు మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నాం? వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ వీఆర్ గోయింగ్ టు ఫేస్? ఎస్, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోవచ్చు. ఎందుకంటే అవి లేకపోతే, ఆ సెమీ కండక్టర్ చిప్స్ లేకుండా వాటిని ఉపయోగించే కార్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయలేం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోవచ్చు. అవి లేకుండా, ఇవి రా మెటీరియల్స్, ఇవి లేకుండా మీరు టీవీలు లేదా ఎలక్ట్రానిక్స్ ఎన్ని చోట్ల పెట్టి ఉపయోగిస్తున్నాం. అంటే సెమీ కండక్టర్ చిప్స్ అవైలబిలిటీ లేకపోతే ఎకానమీస్, ఇండస్ట్రీస్ ఎంతగా సఫర్ అవుతాయి అనే అంశాన్ని ఓపెన్ గా మేడ్ ఇట్ మోర్ ఆబ్వియస్. ఏంటి? పాండమిక్. మీకు అర్థమవుతుందా? ఎంతగా దీనిపైన ఎకానమీస్ డిపెండ్ అయిపోయాయి, ఎంతగా దీనిపైన ఇండస్ట్రీస్ డిపెండ్ అయిపోయాయి. అవి లేకపోతే ఎంత వల్నరబుల్ అయిపోయాయి, అవి లేకపోతే వాటి పరిస్థితి ఏంటి అనే పరిస్థితిని పాండమిక్ హ్యాస్ థ్రోన్ ఇన్ టు షార్ప్ రిలీఫ్, హ్యాస్ మేడ్ ఇట్ మోర్ ఆబ్వియస్. అది బయట పెట్టింది, అందరికీ తెలిసేలా చేసింది. తెలియకుండానే మనం సెమీ కండక్టర్స్ పైన అంత డిపెండ్ అయిపోయాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎకానమీస్ అన్నీ కూడా సప్లై వచ్చేస్తుంది కాబట్టి నొప్పి తెలియలేదు. ఎప్పుడైతే సప్లై కట్ అయిందో, అయ్యో ఇన్ని ఇండస్ట్రీస్ సఫర్ అయిపోతున్నాయా, దీస్ ఆర్ యుబిక్విటస్, దీస్ ఆర్ ఎవ్రీవేర్, ఇవి లేకపోతే ఎలా అనే భయం ప్రతి దేశానికి అప్పుడు వచ్చింది. దేనివల్ల? పాండమిక్ ఈ విషయాన్ని ఓపెన్ చేయడం వల్ల. ఐ హోప్ నౌ యూ హ్యావ్ గాట్ the meaning of this beautifully constructed sentence. The pandemic driven push to take sizable parts of daily economic and essential activity online, or at least digitally enable them, has also highlighted the centrality of chip powered computers and smartphones in people's lives. Very important. Pandemic వల్ల ఏమైంది? ఆఫ్లైన్ అంటే సంస్థ మనం డైరెక్ట్గా వెళ్ళి చేసే చాలా పనులు ఆన్లైన్లో చేయడం మొదలుపెట్టాం, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్. సో దానికోసం స్మార్ట్ ఫోన్స్ అవసరమయ్యాయి, ట్యాబ్స్ అవసరమయ్యాయి. ట్యాబ్ కావాలన్నా, స్మార్ట్ ఫోన్ కావాలన్నా మనకి ఏం కావాలి? సెమీ కండక్టర్ చిప్స్ కావాలి. పాండమిక్ వల్ల ఒక్కసారిగా స్మార్ట్ ఫోన్స్కి డిమాండ్ పెరిగింది, ట్యాబ్స్కి డిమాండ్ పెరిగింది, ఐప్యాడ్స్కి, వీటన్నిటికీ విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. మరి వాటన్నింటికీ కూడా చిప్స్ అనేవి డెఫినెట్గా అవసరం. సో చాలా వరకు మన ఆన్లైన్ యాక్టివిటీస్కి మనం ఉపయోగించే ప్రతి ఒక్క గ్యాడ్జెట్కి కూడా దీస్ చిప్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. సో వీటిని ఎనేబుల్ చేయాలి అంటే మనకి చిప్స్ అవసరం. సో ఇది కూడా మనకి ద సెంట్రాలిటీ ఆఫ్ చిప్ పవర్డ్ ఎకానమీని, చిప్ పవర్డ్ కంప్యూటర్స్ని ఇది హైలైట్ చేస్తుంది. సో ఇది లేకుండా నడవదు, చిప్స్ ఆర్ అబ్సల్యూట్లీ నెసెసరీ అనే విషయాన్ని కూడా మనకి అర్థమైంది పాండమిక్ వల్ల. విత్ ద బల్క్ ఆఫ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై capability concentrated in a handful of countries, including Taiwan, South Korea, US, Japan, and more recently China, governments
worldwide have realized that it is in the national interest to treat chip manufacturing as a strategic imperative. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? బల్క్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై క్యాపబిలిటీ. ఈ ప్రస్తుతం ఈ చిప్స్ ఎక్కడ ఎక్కువగా తయారవుతున్నాయి, ఎక్కడ సప్లై అవుతున్నాయి, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి అంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లో మాత్రమే. లైక్ తైవాన్, సౌత్ కొరియా, యుఎస్, జపాన్ అండ్ మోర్ రీసెంట్లీ చైనా. మీరు ఒకసారి నేను ఈ పాయింట్ కూడా తీసాను చూడండి, ఇక్కడ ఇందులో కనిపిస్తుంది లీడింగ్ చిప్ మేకర్స్ అని చెప్పి మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, యుఎస్ 47%, యుఎస్, సౌత్ కొరియా 20%, జపాన్ 10%, చైనా 5%, తైవాన్ 7%, యూరోపియన్ యూనియన్ 10%. సో మెజారిటీ యుఎస్లో, మిగిలినవన్నీ కూడా కొంచెం 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 ఉన్నాయి. దీస్ ఆర్ ద లీడింగ్ చిప్ మేకర్స్ టుడే. సో వీళ్ళ చేతిలోనే మొత్తం అంతా ఉండడం వల్ల అన్ని కంట్రీస్ ఏం రియలైజ్ అయ్యాయి, వీళ్ళపైనే మనం ఆధారపడిపోతున్నాము, ఒకరికొకరికి ఆల్టర్నేటివ్ లేకుండా అయిపోయింది. సో వీ నీడ్ టు ట్రీట్ దిస్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ స్ట్రాటజిక్ ఇంపెరిటివ్. అంటే వ్యూహాత్మకంగా ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది అలా చేయడం అనేది మన జాతి ప్రయోజనాల దృష్ట్యా, దేశం ప్రయోజనాల దృష్ట్యా ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ దే ఆర్ యుబిక్విటస్, దే ఆర్ ఎవ్రీవేర్. అవి లేకుండా బండి నడవదు. సో వీ కెనాట్ బి డిపెండెంట్ ఆన్ అదర్స్ ఫర్ సప్లైయింగ్ దెమ్. అందుకనే గవర్నమెంట్, ద క్యాబినెట్ హ్యాస్ డిసైడెడ్, the cabinet decision to simultaneously establish an India semiconductor mission helmed by global industry experts to drive long-term strategies for the sustainable development of the chip and display industry is therefore a step in the right direction. ఈ 76,000 కోట్లు ఫిస్కల్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ సెమీ కండక్టర్ మిషన్ ని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయం తీసుకుంది. హెల్మ్డ్ అంటే లెడ్ బై. ఇఫ్ సమ్మన్ ఈజ్ అట్ ద హెల్మ్ అంటే హీ ఈజ్ లీడింగ్ అని అర్థం. ఎవరు లీడ్ చేస్తారు? బై గ్లోబల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని లీడర్షిప్ రోల్లో పెట్టి ఈ సెమీ కండక్టర్ మిషన్ ఇండియా స్టార్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసింది. ఆ డెసిషన్ అనేది ఈజ్ ఎ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సరైన డైరెక్షన్ లో తీసుకున్న ఒక మంచి నిర్ణయం. ఏంటంట ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు డ్రైవ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. చిప్ అండ్ డిస్ప్లే ఇండస్ట్రీకి లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ని డ్రైవ్ చేయడం. అంటే ఈ రోజుకి ఒక నిర్ణయం తీసుకోవడమే కాదు, నెక్స్ట్ 10 ఏళ్లలో ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అనే విషయంలో ఒక స్ట్రాటజిక్ డైరెక్షన్ ఇవ్వడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది. The challenge ahead, however, is fairly daunting. అయితే అనుకున్నంత ఈజీ కాదు. 76,000 కోట్లు అలొకేట్ చేసేసాము, అలాగే ఒక సెమీ కండక్టర్ మిషన్ స్టార్ట్ చేసేసామంటే సరిపోదు. దేర్ ఆర్ ఫార్ మోర్ డాంటింగ్ ఛాలెంజెస్. డాంటింగ్ అంటే భయానకమైన, అంటే కొంచెం చాలా డిఫికల్ట్. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎ డాంటింగ్ టాస్క్, ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ అని అర్థం. సంథింగ్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డీల్ విత్ అని అర్థం అనమాట. మన ఎదురుగా ఉన్న ఛాలెంజ్ అనేది ఒక డిఫికల్ట్ ఛాలెంజ్. For one, the level of fiscal support currently envisioned is minuscule when one considers the scale of investments typically required to set up manufacturing capacities in the various subsectors of the semiconductor industry. Government ఇప్పుడు ఏదైతే ఫిస్కల్ సపోర్ట్ ఇస్తోందో, ఫిస్కల్ అంటే ఆర్థిక పరమైన సపోర్ట్ ఏదైతే ఇస్తోందో, కరెంట్లీ ఎన్విజన్ అంటే అనుకుందో, ఎన్విజన్ అంటే ఇమాజిన్, అనుకోవడం, ఎంత ఇవ్వాలి. ఐఎమ్ ఎన్విజనింగ్ దట్ LTX క్లాసెస్ విల్ గో నేషనల్ ఇన్ ద నెక్స్ట్ 5 years. నెక్స్ట్ 5 years లో LTX క్లాసెస్ అనేది నేషనల్ వైడ్ ఎక్స్పాండ్ అవుతుందని ఎన్విజన్ చేస్తున్నాను అంటే విజన్, నా విజన్లో అది ఉందని అర్థం. ఫిస్కల్ సపోర్ట్ ఎంతైతే గవర్నమెంట్ ఎన్విజన్ చేసిందో, ఎంత ఇవ్వాలని అనుకుంటోందో, ఈజ్ మినిస్క్యూల్. మినిస్క్యూల్ అంటే చాలా తక్కువ. గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటున్న అమౌంట్ ఎక్కువేం కాదు, చాలా తక్కువ. ఎప్పుడు when one considers the scale of investments typically required to set up manufacturing capacities in various subsectors of the semiconductor industry. Semiconductor industry లో సబ్సెక్టర్స్ ఉంటాయి. మళ్ళీ డిస్ప్లే ఇండస్ట్రీ అనుకుంటావు, చిప్ అనుకుంటావు, మళ్ళీ వాటికి అవసరమైన కాంపోనెంట్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి. వాటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎంతైతే అలొకేట్ చేస్తుందో దట్ అమౌంట్ ఈజ్ మినిస్క్యూల్, ఏమాత్రము సరిపోదు. A semiconductor fabrication facility or fab can cost multiples of $1 billion to set up, even on a relatively small scale, and lagging by a generation or two behind the latest in technology. అంటే అర్థం ఏంటి? లేటెస్ట్ టెక్నాలజీ కాకపోయినా,
లేటెస్ట్ టెక్నాలజీకి 1 or 2 generations వెనకాల టెక్నాలజీని మీరు తయారు చేయడానికి మీరు ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా సరే దానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవసరం. స్మాల్ స్కేల్లో పెట్టాలన్నా సరే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవసరం. అంత ఈజీ కాదు. ఈవెన్ గ్రాంటింగ్ దట్ ఇండియాస్ production linked incentive scheme intends to give only 50% of the cost of setting up at least 2 greenfield semiconductor fabs by way of fiscal support. Not much of the current scheme outlay of approximately $10 billion is likely to be left to support the other elements including display fabs, packaging, testing facilities and chip design centers. Ee sentence meaning enti 76,000 కోట్లు ఏదైతే గవర్నమెంట్ ఇద్దాం అనుకుంటుందో దేనికని మీరు 2 గ్రీన్ ఫీల్డ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్స్. గ్రీన్ ఫీల్డ్ అంటే కంప్లీట్లీ న్యూ, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్, ఈ 2 పదాలు చాలా ఇంపార్టెంట్. గ్రీన్ ఫీల్డ్ అండ్ బ్రౌన్ ఫీల్డ్. బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే టుడే లెట్ us say we have something, దాన్ని మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం, వీఆర్ ఎక్స్పాండింగ్ ఇట్, వీఆర్ యాడింగ్ మోర్ కెపాసిటీస్. దట్ ఈస్ కాల్డ్ బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్. మనకి ఆల్రెడీ ఒకటి ఉంది, దాన్ని రెన్యువల్ చేస్తున్నాం లేదా రివైవ్ చేస్తున్నాం, మళ్ళీ ఇంప్రూవ్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. లేదు, కొత్తగా ఒక ఇండస్ట్రీ, కొత్తగా ఒక బిజినెస్ తీసుకొని, ల్యాండ్ తీసుకొని కొత్తగా కన్స్ట్రక్టింగ్ సంథింగ్, దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటాం. ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ ని మోడర్నైజ్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్, కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తే గ్రీన్ ఫీల్డ్. ఆల్రెడీ ఉన్న వైజాగ్ ఉంది క్యాపిటల్ పరంగా, వైజాగ్ ని క్యాపిటల్ లాగా డెవలప్ చేయడానికి ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్. అమరావతిని కంప్లీట్ గా క్రియేట్ చేస్తే గ్రీన్ ఫీల్డ్. సో గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రీ అంటే అర్థమైందా మీకు? కంప్లీట్ గా ఫ్రమ్ ద స్క్రాచ్ బిల్డ్ చేయడం. సెటప్ చేయడానికి ఒక 2 గ్రీన్ ఫీల్డ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ ని సెటప్ చేయడంలో 50% గవర్నమెంట్ హెల్ప్ చేసినప్పటికీ కూడా ఏమవుతుందంటే ఇంకా మిగిలినవి అదర్ ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ డిస్ప్లే ఫ్యాబ్స్, ప్యాకేజింగ్, టెస్టింగ్, చిప్, అంటే మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కి గవర్నమెంట్ దగ్గర మరి డబ్బులు ఏమి మిగలవు. అవుట్లే అంటే ఎంతైతే కేటాయించారో నాట్ మచ్ విల్ బి లెఫ్ట్. వాటికి సపోర్ట్ చేయడానికి మనీ ఏమి మిగలని పరిస్థితి వస్తుంది. అంటే గవర్నమెంట్ అలొకేట్ చేసిన ఫండ్స్ సరిపోవని నేను అర్థం. Chip fabs are also very thirsty units requiring millions of liters of clean water and extremely stable power supply. Power supply అందించాలి, clean water, millions of liters of clean water వాటికి అందించాలి. It may be best if the new mission focuses fiscal support for now on other parts of chip making chain including design, where surely India already has considerable talent and expertise. సో ఈ సెంటెన్స్ ఏంటంటే చివరికి అంటే సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ తయారు చేయడానికి మనం సపోర్ట్ చేసే బదులు చుట్టుపక్కల ఉన్నవి ఏవైతే ఉన్నాయో, లైక్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద చిప్ మేకింగ్ చైన్ లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో, లైక్ చూడండి ప్యాకేజింగ్, డిస్ప్లే ఫ్యాబ్స్, టెస్టింగ్ ఫెసిలిటీస్, చిప్ డిజైన్, వీటికైనా సో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఏమో. మీరు ఎలాగో దానికి ఎనఫ్ ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు, స్పెండ్ చేయలేకపోతున్నారు. వై నాట్ ఇన్వెస్ట్ మనీ ఆన్ అదర్ ఎలిమెంట్స్ రాదర్ దెన్ ద మెయిన్ వన్. దీనికైతే మీరు ఇచ్చే ఫండ్స్ సరిపోతాయి, దానికి మీరు ఇచ్చే ఫండ్స్ సరిపోవు, ప్లస్ దానికి ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది, స్టేబుల్ పవర్ సప్లై ఇవ్వాలి. అలాంటి ఫెసిలిటీస్ మనం ఇవ్వగలుగుతామా లేదా అనేది లాస్ట్ లో ఇక్కడ చెప్తున్న మాట. మిగిలిన ఆస్పెక్ట్స్ లో మనకు ఆల్రెడీ కన్సిడరబుల్ టాలెంట్ ఉంది, ఎక్స్పర్టీస్ కూడా ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి వై నాట్ స్టార్ట్ దేర్ అండ్ లేటర్ ఎక్స్పాండ్ టు ద మెయిన్ ఇండస్ట్రీ అని చెప్పి ఎడిటోరియల్ యొక్క సలహా. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్, బ్యూటిఫుల్లీ కన్స్ట్రక్టెడ్ వన్. ఎందుకంటే దీస్ చిప్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. సో దీనిపైన క్వశ్చన్ మీకు ఇలా రావచ్చు. యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ ట్రై టు ఆన్సర్ దిస్. టేక్ కేర్, బై.